వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాల పట్టణంలో ప్రైవేటు పాఠశాల వాహనాలు అతివేగంగా వెళ్తున్నాయి. వాటిపై కఠిన చర్యలు తప్పవు. ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా హెచ్చరికలు. నంద్యాలలో స్వర్ణాంధ్ర విజన్ యాక్షన్ ప్లాన్ సమావేశము. అధికారుల పనితీరు జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆగ్రహం. నిర్లక్ష్యం చర్యలు తప్పవు. మంత్రి ఫరూక్. నంద్యాల రామనాథ్ రెడ్డి నగర్ డ్రైనేజ్ కాలువలో మహిళ మృతదేహం. దుర్వాసనతో ఉలిక్కిపడిన కాలనీ వాసులు. మృతదేహాన్ని పరిశీలిస్తున్న ఏఎస్పీ మందజావలి. నంద్యాల లతీఫియా మసీదు వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. శుక్రవారం మసీదులో ఆధిపత్యం కోసం టీడీపీ నేతల మధ్య వాగ్వాదం. రంగంలోకి దిగిన పోలీసులు. నంద్యాల జిల్లాలో ఆశా వర్కర్ల ఉద్యోగులకు దరఖాస్తుల స్వీకరణ. ఆశా వర్కర్ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ డబ్బులు ఇచ్చి మోసపోవద్దంటూ జిల్లా వైద్య శాఖ అధికారి వెంకటరమణ వెల్లడి. బనగానపల్లి మండలం కైప గ్రామానికి చెందిన 4 ఏళ్ల చిన్నారి మృతితో విషాద ఛాయలు చోటు చేసుకుంది. కైప గ్రామం నంద్యాల మలేరియా జిల్లా అధికారిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రశేఖర్ అభినందించిన సిబ్బంది. ఆళ్లగడ్డలో హీరో సందడి. కాళికామాత అమ్మవారి అనుగ్రహంతో మేము నటించిన సినిమాలు గడ విజయం. బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు. డీటెయిల్స్ చూస్తే నంద్యాల పట్టణంలో ప్రైవేటు పాఠశాల వాహనాలు అతివేగంగా వెళ్తున్నాయి. వాటిపైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరికలు జారీ చేసిన ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా ఈ సందర్భంగా నంద్యాల పట్టణంలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో విలేకరి సమాజంలో వారు మాట్లాడుతూ పట్టణంలో ప్రైవేటు పాఠశాల వాహనాల డ్రైవర్లు అతివేగంగా వెళ్లవద్దని, ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించడం లేదని, ఓవర్ స్పీడ్గా వెళ్తున్నారని, ప్రమాదాలకు గురవుతున్నారని, ఆళ్లగడ్డలో కూడా ప్రైవేటు స్కూల్ డ్రైవర్ జాగ్రత్తల వల్ల స్కూల్ పాప మృతి చెందడం జరిగిందని, అటువంటి సంఘటన జరగకుండా స్కూల్ యాజమాన్యం డ్రైవర్లపై చర్యలు తీసుకోవాలని వారికి అవగాహన కల్పించాలని తెలిపారు. అదేవిధంగా పట్టణంలోని లారీలు, మినీ లారీలు పట్టణంలోనికి ఉదయం 8:30 లోపల ముగించుకుని వెళ్లిపోవాలని, లేని పక్షాన వారిపై భారీ జరిమానా విధించడం జరుగుతుందని, అదేవిధంగా రాత్రి 8:30 నుండి ఉదయం 8:30 వరకు లారీలకు అనుమతి ఉందని, పట్టణంలో ట్రాఫిక్ పోలీసులను ఇబ్బందులను అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. పట్టణ ప్రజలకి ట్రాఫిక్ పోలీసుల తరపు నుంచి మీకు తెలియజేయడం ఏమనగా, ముఖ్యంగా నంద్యాల పట్టణంలో ఈ స్కూల్ బస్సులు కూడా చాలా విపరీతమైన స్పీడ్తో పోతా ఉన్నారు. సిగ్నల్స్ పాటించడం లేదు. ఆ సిగ్నల్స్ పడినా కూడా వాళ్ళు సిగ్నల్ జంపింగ్ చేయడము, కొద్దిగా ఓవర్ స్పీడ్గా వెళ్ళిపోవడము, తర్వాత ప్రమాదాలకు లోన్ కావడం జరుగుతుంది. రీసెంట్గా ఆళ్లగడ్డలో కూడా కీర్తన స్కూల్ అనే ఒక స్కూల్ వ్యాన్, ఒక అమ్మాయి స్కూల్ బస్సులోంచి దిగి ఇంటికి పోయేటప్పుడు డ్రైవర్ అజాగ్రత్త వలన అమ్మాయి టైర్ కింద పడి చనిపోవడం జరిగింది. అటువంటి ఇన్సిడెంట్స్ నంద్యాల టౌన్లో జరగకుండా స్కూల్ యాజమాన్యము తప్పకుండా వాళ్ళ స్కూల్ డ్రైవర్లకి, స్కూల్ అటెండర్లకు, స్కూల్ వ్యాన్ అటెండర్లకు తప్పకుండా సూచనలు ఇచ్చి ఆ సూచనలు పాటించేటట్టు మీరు క్రమం తప్పకుండా వాళ్ళను వెరిఫై చేసుకోవాలి. అదేవిధంగా మీ స్కూల్ యాజమాన్యం వాళ్ళకు మేము చెప్పేది ఏమంటే, స్కూల్ రికార్డ్స్ అన్ని ఒక సెట్ ఆఫ్ కాపీస్, బండికి సంబంధించిన రికార్డ్స్ అన్ని బండిలో పెట్టుకోవాలి. పోలీసు వారు ఎప్పుడు తనిఖీ చేసినా కూడా మాకు చూపించే విధంగా ఉండాలి. వీలైతే హార్డ్ కాపీ పెట్టండి, లేకపోతే డ్రైవర్ ఫోన్లో సాఫ్ట్ కాపీ పెట్టినా కూడా మేము వెరిఫై చేయడం జరుగుతుంది. ఇంతకు ముందు కూడా మేము 2-3 సార్లు స్కూలు యాజమాన్యంకి, స్కూల్ డ్రైవర్లకి వాళ్ళకి అంతా మీటింగులు పెట్టడం జరిగింది. ఆ మీటింగుల సందర్భంలో కూడా మేము స్కూల్ బస్సుల్లో
సీసీటీవీ కెమెరా పెట్టమని జరిగిందని చెప్పడం జరిగింది. అలాగే డాష్ క్యామ్ కూడా ఒకటి పెట్టమని జరిగింది. దీనివల్ల మీకు చాలా ఉపయోగం ఉంటుంది. సీసీ కెమెరా వలన బస్సులో జరిగే యాక్టివిటీస్ అన్ని రికార్డ్ అవుతాయి. అదే డాష్ క్యామ్ వల్ల ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మీ బస్సు వల్ల ప్రమాదం జరిగిందా లేకుంటే ఎదుటి వ్యక్తి వల్ల ప్రమాదం జరిగిందా అని నిర్ణయించడానికి మనకు ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ అనేది ఉంటుంది. కాబట్టి ఈ సూచనలు తప్పకుండా పాటించండి. ముఖ్యంగా డ్రైవర్లు డ్యూటీకి ఎక్కేటప్పుడు ఖచ్చితంగా వాళ్లకు ఆల్కహాలిక్ టెస్ట్ చేయండి. వాళ్ళు ఏదన్నా ఆల్కహాలిక్ ఇన్ఫ్లుయెన్స్ లో ఉన్నారా లేదా అని ఎంటీ సెక్షన్, ఎవరైతే ఆ మోటార్ వెహికల్ సెక్షన్ ఇన్ఛార్జ్ ఉంటాడో ఎక్కే డ్రైవర్ కి తప్పకుండా అతను ఏమన్నా ఆల్కహాల్ తాగినాడా లేదా అన్నది కూడా మీరు పరీక్షించడం అనేది ప్రతిరోజు ఒక ప్రాతిపదిక పెట్టుకుంటే మీకు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. అలాగే 60 సంవత్సరాలు దాటిన వ్యక్తులకు డ్రైవర్లుగా పెట్టుకోకూడదనే రూల్ ఉంది. తర్వాత రెగ్యులర్ గా వాళ్ళకి ఐ చెకప్లు చేయించాలి, హెల్త్ చెకప్లు చేయించండి. డ్రైవర్ ఫిట్ గా ఉంటేనే మీ బస్సు సేఫ్టీగా ఉంటుంది. ఎంతో మంది తల్లిదండ్రులు మీ స్కూల్ యాజమాన్యాన్ని నమ్మి వాళ్ళ పిల్లలను ఎంతో అల్లారుముద్దుగా పెంచుకునే పిల్లల్ని మీ స్కూల్ బస్సులు ఎక్కించి పంపిస్తుంటారు. వాళ్ళను తిరిగి ఇంటికి భద్రంగా చేర్పించే బాధ్యత బస్సు డ్రైవర్ది, అలాగే స్కూల్ యాజమాన్యంది. కాబట్టి తప్పకుండా పోలీసు వారు ఇచ్చిన సూచనలు పాటించాలి. అలాగే ముఖ్యంగా నంద్యాల టౌన్ లో 2 లారీ అసోసియేషన్స్ ఉన్నాయి. ఒకటి మినీ లారీ అసోసియేషన్, ఒకటి తర్వాత లారీ అండ్ బస్ యూనియన్ కాంగ్రెస్ అని చెప్పి నూనెపల్లి దగ్గర ఉంది. వాళ్లకు ఎన్నోసార్లు చెప్పాము టైం పరిధి దాటి నంద్యాల టౌన్ లోకి రావద్దండి అని. మీకు మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాము. నంద్యాల టౌన్ లోకి లారీలు రావాలంటే పొద్దున 8:30 లోపలనే వచ్చి మీరు లోడింగ్ అన్లోడింగ్ చేసుకోవాలి. లేదు రాత్రి 8:30 పైన మాత్రమే టౌన్ లోకి రావాలి. ఈ మధ్యలో 2 నుంచి 4 వరకు రిలాక్సేషన్ ఉంటుంది. అంటే రాత్రి 8:30 నుంచి పొద్దున 8:30 వరకు మీరు లారీలు లోడింగ్ అన్లోడింగ్ చేసుకోవచ్చు. అలాగే మధ్యాహ్నం 2 నుంచి 4 వరకు ఈ కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు. కానీ లోడింగ్ అన్లోడింగ్ జరిగి ఈ టైంలోనే జరగాలి, ఈ టైంలోనే లోపలికి రావాలి, ఈ టైంలోనే బయటికి పోవాలి. అంతే తప్ప మేము లోపలికి టైంలో వచ్చినాం సార్, బయటికి మా ఇష్టం వచ్చినప్పుడు పోతామంటే కుదరదు. ఈ విషయాలు ఎన్నోసార్లు లారీ యాజమాన్యం వాళ్ళకి చెప్పడం జరిగింది, తర్వాత ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి చెప్పడం జరిగింది, తర్వాత వర్తక సంఘము వాళ్లకు అందరికీ చెప్పడం జరిగింది. కానీ కొన్ని సందర్భాలలో చాలా మటుకు ఈ రూల్స్ పాటించడం లేదు. దయచేసి పాటించండి. మీరు పాటించని యెడల మేము చట్టపరంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలో తీసుకుంటాము. నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ హాల్లో స్వర్ణాంధ్ర విజన్ యాక్షన్ ప్లాన్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంకు మంత్రి ఫరూక్, జిల్లా కలెక్టర్ రాజకుమారి అధ్యక్షతన వహించారు. స్వర్ణాంధ్ర విజన్ 2047కు సంబంధించి వివరంగా చెప్పడం జరిగింది. నంద్యాల జిల్లాలోని అధికారులతో సమీక్ష నిర్వహించారు. విజన్ యాక్షన్ ప్లాన్ డేటా సేకరించారా అని ప్రశ్నించడం జరిగింది. అందుకు అందరం మండల అధికారులు, సివిఏపియు సభ్యులు మమ్మల్ని సంప్రదించి సమాచారం తీసుకున్నారని తెలియజేశారు. సివిఏపియు సభ్యులు ఇంకా పూర్తిగా అన్ని డిపార్ట్మెంట్స్కు సంబంధించి వివరాలు సేకరించాలని, డివిజన్ స్థాయి అధికారులతో వివిధ అంశాలపై పూర్తి సమాచారం తీసుకోవాలని ఆదేశించడమైనది. నియోజకవర్గ సమస్యలు మరియు భవిష్యత్తులో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించాలో అవగాహన పెంచుకోవలసిందిగా సివిఏపియు సభ్యులను ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ, నంద్యాల పట్టణంలో ఎక్కడ చూసినా చెత్తా చెదారంతో నిండిపోయిందని, అధికారులకు ఇది కనిపించదా, పారిశుద్ధ్యంపై ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు అంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ లాభం సంపాదించడానికి మన రైతులకి ఏ విధంగా మనం గైడ్ చేస్తాము, ఇవన్నీ కూడా రూరల్ లో అగ్రికల్చర్ సెక్టార్ ఏ విధంగా డెవలప్ చేయాలి. ఎందుకు మనం నంద్యాలలో కొన్ని పర్ క్యాపిటల్ ఇన్కమ్ లో చాలా తక్కువ ఉన్నాయి. 1,08,000 పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే ఒక మండలికి చాలా తక్కువ. గోష్పాడు మండల్ జిల్లాలో ఎందుకు 1,08,000తో వెనుకబడి ఉంది? మహానంది ఎందుకు 3,50,000 పర్ క్యాపిటల్ ఇన్కమ్ తో జిల్లాలోనే టాప్ లో ఉంది? అక్కడ ఉండే రిసోర్సెస్ ఏంటి, ఇక్కడ లేని రిసోర్సెస్ ఏంటి, ఎందుకు గోష్పాడు వెనుకబడి ఉంది? ఇదంతా కూడా మనం ఆలోచన చేయాలి. పర్ క్యాపిటల్ ఇన్కమ్ లో ఎందుకు వెనుకబడి ఉంది? అర్బన్ పక్కనే ఉంది. సో మార్కెటింగ్ ఫెసిలిటీస్ లేవా, కోల్డ్ చైన్ ఫెసిలిటీస్ లేవా, ఏం లేవు. ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి. నెక్స్ట్ ఇండస్ట్రీస్ జోన్ ఏ విధంగా డెవలప్ చేయొచ్చు. ఫుడ్ ప్రాసెసింగ్ కి చాలా అవకాశాలు ఉన్నాయి. ఫుడ్ ప్రాసెసింగ్ కి మనం మిల్లెట్స్ ప్రాసెసింగ్ కానీ ఫుడ్ ప్రాసెసింగ్ కానీ అవకాశాన్ని ఎందుకు మనం వదిలిపెట్టుకుంటున్నాం? అలాగే సర్వీసెస్ సెక్టార్ ఏరియాలో ఎందుకు మనం వదిలిపెట్టుకుంటున్నాం అవకాశాలు?
ఈ రూరల్ ఏరియా నంద్యాల రూరల్ అండ్ గోష్పాడు రూరల్లో అగ్రి ఇండస్ట్రీస్ అండ్ సర్వీసెస్ సెక్టర్ లో డెవలప్ చేయడానికి ఏ విధమైన ప్లానింగ్ కావాలి. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అంతా మన ప్లానింగ్ ఉండాలి. ఇప్పుడు చెప్పిందంతా బాగానే ఉంది, వీటికన్నీ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఖచ్చితంగా వస్తాయి డబ్బులు. ఆ డబ్బుల కాంబినేషన్ అన్నది కూడా మనం చూసుకోవాలి. స్టేట్ గవర్నమెంట్ నుంచి ఏం సపోర్ట్ వస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏం సపోర్ట్ వస్తుంది, జిల్లాలో ఉన్న ఫండ్స్ డిఎంఎఫ్ నుంచి కానీ అదర్ సిఎస్ఆర్ సపోర్ట్ కానీ ఏం వస్తుంది, మున్సిపల్ నుంచి ఏం సపోర్ట్ వస్తుంది, పంచాయతీ నుంచి ఏం సపోర్ట్ వస్తుంది అని కానీ మనకుండే ఆదాయ వనరులన్నింటినీ కూడా ఒక వైపుకు తీసుకొచ్చి ఆ వాటిని కానీ ట్యాగ్ చేస్తే ప్రతి పని కూడా అవుతుంది. సో ప్లానింగ్ అన్నది ఇంపార్టెంట్. మనం ఏం పని చేయాలనుకుంటున్నాం, దానికి ఫండ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఫండ్ టైఅప్ అయిన తర్వాత క్వాలిటీ ఎగ్జిక్యూషన్ ఎన్ని రోజుల్లో మనం చేయగలం, దాన్ని యూటిలైజేషన్లోకి ఎప్పుడు తీసుకురాగలం, ఇదంతా కూడా కమింగ్ 2 to 3 years లోనే మన ప్లానింగ్ ఉండాలి. 2047 ప్లానింగ్ ఈజ్ డిఫరెంట్, దిస్ 5 years ప్లాన్ ఈజ్ డిఫరెంట్. దిస్ 5 years లో 1 year ఆల్రెడీ అయిపోయింది. ఈ 4 years లో ఏదన్నా కంప్లీట్ చేసి యూటిలైజేషన్ లోకి వచ్చేటట్టు ఏ విధంగా ప్లాన్ చేయగలం. మనం బ్రాడ్ గా మనం కానీ పెట్టి ఏదన్నా ఇన్స్ట్రక్షన్ ఇస్తే అది వర్కౌట్ అవ్వదు. వెరీ మెటిక్యులస్ ప్లానింగ్, చాలా సూక్ష్మంగా ప్రతి ఐటమ్ ని కూడా డెప్త్ లో ఎనాలిసిస్ చేసి లెఫ్ట్ సైడ్ ప్లానింగ్ అంటే ఐడియా బ్రాడ్, సోషల్ డెవలప్మెంట్ అన్న ఐడియా ఇస్ వెరీ బ్రాడ్, కానీ దాని కింద మనం రాసే ప్లానింగ్ ఉంది చూడండి, అది వెరీ మెటిక్యులస్ ప్లానింగ్ ఉండాలా. ఎగ్జిక్యూషన్ మోర్ దాన్ 100% ఉండాలా. అంటే ప్లానింగ్ 200%, 300% చేస్తేనే ఎగ్జిక్యూషన్ 100% వస్తుంది. సో దట్ ఈస్ ద ప్లానింగ్. దీని గురించి నేను ఇప్పుడు మాట్లాడిన దానిపైన మీ అందరికీ ఏమేమి అభిప్రాయాలు ఉన్నాయి, ఏం చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో ఇప్పుడు మీరు సలహాలు ఇవ్వండి. ఓకేనా? నంద్యాల పట్టణంలోని రామనాథరెడ్డి నగర్లో డ్రైనేజ్లో గుర్తు తెలియని మహిళా శవం లభ్యమైంది. ఈ మృతదేహం కుళ్ళి కంపు కొడుతూ ఉండటంతో ఒక్కసారిగా కాలనీ ప్రజలు ఉలిక్కిపడ్డారు. డ్రైనేజీ కలలో మహిళ మృతదేహం ఏంటి అని, ఇటువైపు మహిళలు ఎందుకు వచ్చింది అంటూ స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 4-5 రోజులుగా మృతదేహం మురికి నీళ్లలో ఉండటంతో భరించలేనంత దుర్వాసన ఉంది. మృతదేహంపై ఎలాంటి గాయాలు లేవు. ఎవరైనా హత్య చేశారా, మృతదేహాన్ని కాలువలో విసిరేశారా లేదా ప్రమాదవశాత్తు పడిపోయిందనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఏఎస్పీ జావలి సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. నంద్యాల లతీఫియా మసీదు వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. గత శుక్రవారం మసీదులో ఆధిపత్యం కోసం టీడీపీ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. కోట్ల విలువైన వక్స్ ల్యాండ్పై ఆధిపత్యం కోసం 2 వర్గాలు టీడీపీ నేతలు విడిపోయారు. రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ముస్తాక్ మౌలానా, మంత్రి ఫరూక్ అనుచరుల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ఈరోజు శుక్రవారం ప్రార్థనల నేపథ్యంలో మసీద్ వద్దకు ఇరు వర్గాలకు చెందిన టీడీపీ నేతలు చేరుకున్నారు. ఈ సందర్భంగా పట్టణ టీడీపీ అధ్యక్షుడు మనియార్ ఖలీల్ మాట్లాడుతూ రాష్ట్ర వక్ఫ్ బోర్డు మే 14న నూతన కమిటీని ఎంపిక చేసిందని తెలిపారు. లతీఫియా మసీదుకు వక్ఫ్ బోర్డు ఆస్తి కాపాడుకునేందుకు నూతన కమిటీని ఏర్పాటు చేసిందని, గత 2 నెలల నుండి కమిటీ వస్తుంటే ఇక్కడ కొందరు అడ్డుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. మసీదు మరమ్మతులు, మసీదును అభివృద్ధి చేసేందుకు కమిటీ ఏర్పాటైందని ఆయన వివరించారు. స్థానిక మంత్రి ఫరూక్ సహకారంతో మసీదును అభివృద్ధి చేస్తామన్నారు. మసీదుకు వచ్చే ఆదాయంతో అలాగే దాతల సహకారంతో అభివృద్ధి చేస్తామని, ఎవరైనా అందుకు సహకరించవచ్చని, అలా అడ్డుకోవటం తగదని ఖలీల్ పేర్కొన్నారు. మసీదు నూతన కమిటీ అధ్యక్షులు దర్గా షేక్ జాహిద్ హుస్సేన్ కార్యదర్శి ఖలీల్ మాట్లాడుతూ మసీదుకు చెందిన దాదాపు 2.5 లక్షల రూపాయల బ్యాంకులలో ఉన్నాయని, వాటితో అభివృద్ధి చేస్తామన్నారు. మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ముస్తాక్ మౌలానా తమను అడ్డుకోవటం తగదని, ఆయన సహకరిస్తే తప్పకుండా అభివృద్ధి చేస్తామన్నారు. తామేమీ గొడవలకు దిగటం లేదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు అఫ్జల్ అహ్మద్, కదర్ బాషా, మాలి బాషా అన్సర్ తదితరులు పాల్గొన్నారు. बोल दो वो भी बोलता तुम्हें बोलो प्रेसिडेंट है జాహిద్ దర్గా జాహిద్ హుస్సేన్ ప్రెసిడెంట్ గా ఈ మసీదును కమిటీ వేయడం జరిగింది. అలాగే మన అడ్వకేట్ ఖలీల్ గారిని సెక్రటరీగా, ఇతర సభ్యులు మాలి బాషా, అయ్యూబు, ఖాదర్ బాషా, ఇంకా
అందరూ ఉన్నారు. వీళ్ళకంతా ఈ కమిటీ ద్వారా చేయడం జరిగింది. గత 3 నెలల క్రితం 2 నెలల ముందు 14వ తేదీ 5వ నెల 2025వ తేదీ స్టేట్ వక్ఫ్ బోర్డ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సిఓ గారు ఈ లతీఫియాకు కానీ గాంధీ చౌక్లో ఉన్న చౌక్ మసీదుకు 2 మసీదులకు 2 కమిటీలు వేసినారు. ఇది వేసింది వక్ఫ్ బోర్డు వేసింది. ఇది వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీ కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ వక్ఫ్ బోర్డు సిఓ గారు వక్ఫ్ బోర్డ్ చైర్మన్ గారు ఈ కమిటీని వేసినారు. ఈ కమిటీను ఎందుకు వేసినారంటే ఇక్కడ మసీదులో సౌకర్యాలు సరిగా లేవు, ఈ మసీదును డెవలప్ చేయండి, దీనికి వచ్చే బాడుగలు కానీ ఇతర గుత్తలు కానీ వస్తే అవి తీసుకొని మిగతాది ఎవరైనా డోనర్స్ ఉంటే వాళ్ళతో డబ్బులు తీసుకొని ఈ మసీదును డెవలప్ చేయండి అని ఈ కమిటీని వేసినారు. ఇది మనము ఎవరు వాళ్ళు వేసినది కాదు ఇది. కాబట్టి ఈ కమిటీ గత 2 నెలల నుంచి ఇక్కడ వచ్చి డెవలప్ చేయాలనుకుని ముందుకు సాగుతుంటే కొంతమంది ఇక్కడ వచ్చి అడ్డుకుంటున్నారు. వాళ్ళు ఎందుకు అడ్డుకుంటున్నారో తెలియదు, వాళ్ళకి ఏం రైట్స్ ఉన్నాయో తెలియదు. మేము క్లియర్గా అడుగుతున్నాము, మన మీడియా ద్వారా ఈ కమిటీకు రైట్ ఉంది, ఇది స్టేట్ వక్ఫ్ బోర్డ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇచ్చినారు. మీ దగ్గర ఏమైనా పేపర్ ఉంటే తీసుకోరండి, వీళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు, మీరు ఉండండి. లేదా మీ దగ్గర ఏమి రైట్స్ లేవు, మేము దౌర్జన్యం చేస్తాము అంటే మాత్రం ఒప్పుకోం. ఇక్కడ దౌర్జన్యం చేయడానికి ఏమి తక్కువ లేరు. కాబట్టి ఏదైతే ప్రభుత్వము కమిటీని వేసిందో దాన్ని మీరు ముందుకు పెట్టి ఏదైతే అభివృద్ధి చేయాలనుకుంటున్నారో మసీదును ఆ విధంగా డెవలప్ చేసుకోండి. స్థానికంగా మంత్రి గారు కూడా ఉన్నారు, వారి దగ్గరికి కూడా ఈ కమిటీ మెంబర్స్ పోతారు. పోయి దీనికి ఏదైనా ఫండ్స్ వక్ఫ్ బోర్డ్ ద్వారా కానీ ఏదైనా ఇతర ఫండ్స్ ద్వారా ప్రభుత్వం నుంచే నిధులు తీసుకొని ఈ మసీదుని కూడా డెవలప్ చేస్తారని ఈ కమిటీ వేసినారు. మీరు ఇప్పటికే 2 శుక్రవారాలు అయిపోయినాయి. అడ్డుకోవడం మంచి పద్ధతి కాదు. కాబట్టి నేను మీడియా ద్వారా ఇంకొకసారి వాళ్లకు క్లియర్గా చెప్తున్నాను, మీ దగ్గర ఏదైనా రైట్ ఉంటే మీరు మసీదులోకి రండి, లేకుంటే పోలీసు వారికి కూడా మేము ఈ కమిటీ వారు ఆశ్రయిస్తారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఏం లేదు, ఏదైనా ఉంటే మీరు తీసుకురండి. మా దగ్గర ఈ గవర్నమెంట్ ఇచ్చిన పేపర్స్ ఉన్నాయి, మేము దీనికి హోల్డర్స్ ఓనర్స్, ఇంకా ఏదైనా అనవసరంగా ఏం లేకుండా వచ్చి మసీదులలో గొడవలు చేయడం మంచి పద్ధతి కాదు. ఇది అందరికీ చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి దయచేసి అందరూ గౌరవించాలని, ప్రభుత్వం ఇచ్చిన ఈ కమిటీని అందరూ గౌరవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మాకు వక్ఫ్ బోర్డు ద్వారా కమిటీకి నిర్ణయించినారు. మేము కమిటీ డెవలప్ చేయాలని 3 నెలల నుంచి మౌలానాకు అడుగుతున్నాం. మౌలానా కూడా 1 సంవత్సరం అని చెప్పినాడు. ఆయనతో కలిసి కట్టుగా మేము అందరం కలిసి నువ్వే ఉండు పెద్ద మనిషిగా, మేము నీ వెనకల కూడా పని చేస్తామని కూడా మౌలానాకు చెప్పినాము. కానీ మౌలానా మాకు సహకరించడం లేదు. మాకు తెలియకుండా కొద్ది రోజుల ముందర అది సీల్ చేసినారు గవర్నమెంట్ వాళ్ళు అందరు వచ్చి. అది ఆయన పలగొట్టున్నాడో ఏమో మాకు తెలియదు. సీసీ కెమెరాల ద్వారా వచ్చింది, అది మీడియా ద్వారా కూడా బయటికి వచ్చింది. ఇది న్యాయమో అన్యాయమో మీరే చెప్పాలా. దీనికి మనస్ఫూర్తిగా మేము చెప్తున్నాం అంటే మేము డెవలప్ చేయడానికి కమిటీకి వచ్చినాం, డెవలప్ చేసి చూపిస్తాం. నంద్యాల జిల్లాలో ఆశా వర్కర్లకు 31 పోస్టులకు 270 మంది నమోదు చేసుకోవడం జరిగిందని జిల్లా డిఎంహెచ్ఓ వెంకటరమణ పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య అధికారి వెంకటరమణ మాట్లాడుతూ 31 ఆశా వర్కర్ల పోస్టుల కొరకు 270 మంది నమోదు చేసుకోవడం జరిగిందని, వాటిని పరిశీలించి తొందరలో ఇంటర్వ్యూలు నిర్వహించడం జరుగుతుందని, అదేవిధంగా ఆశా వర్కర్ల పోస్టులకు డబ్బులు ఇస్తే పోస్టులు ఇప్పిస్తామని మాయమాటలు నమ్మవద్దు, ఎవరైనా కానీ డబ్బులు ఇస్తే ఉద్యోగం వస్తుంది, వారిని ఎవరూ కూడా నమ్మవద్దని, డబ్బులు ఇచ్చి మోసపోవద్దని తెలిపారు. వచ్చేసి ఆశా పోస్టులు, ఆశా యొక్క
వర్కర్ల యొక్క పోస్టులు 31 పోస్టు జిల్లా వ్యాప్తంగా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అందుకు సంబంధించి 4వ తేదీన ఆల్రెడీ అందరూ ఒక సబ్మిట్ చేశారు. ఇందులో భాగంగా వీటినన్నింటినీ కూడా మళ్ళీ స్క్రూటినీ చేసి మెరిట్ ఆధారంగా 10th క్లాస్ మార్క్స్ మెరిట్ ఆధారంగా అక్కడ ఉన్న సోషల్ ఫ్యాక్టర్స్ ఎస్సీ ఎస్టీ కానీ ఇతరత్ర వీడియో కానీ లేకపోతే భర్త వదిలేయడం కానీ ఇలాంటి వాళ్ళకి ఎక్కువగా ప్రియారిటీ ఇచ్చి వారి సెలక్షన్ జరుగుతూ ఉంది. ఆశా కార్యకర్తలకు సంబంధించి గౌరవ కలెక్టర్ మేరకు ఆదేశాల మేరకు వాటికి ఎప్పటికప్పుడు ఈ స్కూటీ నిర్వహించిన తర్వాత చేసిన తర్వాత ఫైనల్గా జిల్లా కమిటీ ద్వారా వాళ్ళని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా రూరల్ ఏరియాస్లో ఈ విలేజ్ హెల్త్ అండ్ శానిటేషన్ న్యూట్రిషన్ కమిటీ ఉంటుంది. వారు సర్పంచ్ ప్రెసిడెంట్ అధ్యక్షతన మీటింగ్ ఏర్పాటు చేసుకుని వారు ఎంతమంది అప్లికేషన్ చేసింటే వాటిలో 3 మాత్రం సెలెక్ట్ చేసి మాకు ఇస్తే మేము వారిని మళ్ళా జిల్లాలో ఉన్న హెల్త్ సొసైటీ కమిటీ ఒకరిని ఎంపిక చేయడం జరుగుతుంది. అలాగే అర్బన్ హెల్త్ సెంటర్స్లో కూడా అర్బన్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ శాఖ కమిటీ ఉంటుంది. వారి ద్వారా కూడా 3 పేర్లు వస్తే వాటిలో కూడా మేము జిల్లా కమిటీ మెరిట్ ఆధారంగా వారికి ఇంటర్వ్యూ చేసి నిర్వహణ జరుగుతుంది. ఇందులో ఎటువంటి ముఖ్యంగా దయచేసి ఏదైనా అంటువర్డ్ అంటే సపోజ్ డబ్బులు ఇస్తామని కానీ లేకపోతే డబ్బులు తీసుకొని మేము మొత్తం ఇప్పిస్తామని కానీ లేకపోతే అపోహలు 1,00,000 రూపాయలు ఇస్తాము 2 లక్షలు ఇస్తాము ఎవరైనా వసూలు చేస్తున్నాం కానీ మధ్యవర్తులు దళారులు ఎవరైనా ఉంటే మాత్రం దయచేసి నమ్మద్దు. పదే చెప్తున్నామండి. అన్ని పారదర్శకంగా గౌరవ కలెక్టర్ గారి యొక్క అధ్యక్షత జరుగుతుంది కాబట్టి ఎవరూ దీని వదంతా నమ్మవద్దు, ఊహాగానం చేయవద్దు దయచేసి. మన జిల్లాలో ప్రత్యేకంగా మేము గట్టిగా పోరాడి ఈ ఆశాలో చాలా వేకెన్సీలు ఉన్నాయి. మనం ఖచ్చితంగా గ్రామ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు సర్వీసెస్ కుంటుపడుతున్నాయని చెప్పేసి ప్రభుత్వం కూడా పర్మిషన్ ఇచ్చి ఇమీడియట్గా ఫిల్అప్ చేయమని చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు ఆ నోటిఫికేషన్ ద్వారా ఇచ్చి అందరినీ 31 మందిని ఫిల్అప్ చేస్తాం. తర్వాత మరి కొన్ని వేకెన్సీలు ఇప్పుడు ఏర్పడిన తర్వాత 10 సంవత్సరం కూడా నియామక ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎటువంటి అపోలో పోకుండా ఎవరు కూడా నమ్మవద్దని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇప్పుడు దాదాపుగా 270 అప్లికేషన్లు ఇప్పటిదాకా వచ్చాయి. 31 ఉద్యోగాలకు గాను దాదాపుగా 1 వీక్ లోపల ఈ ప్రక్రియ అంతవరకు పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తుంది. థ్యాంక్ యూ. బనగానపల్లె మండలం కైప గ్రామానికి చెందిన 4 ఏళ్ల చిన్నారి మృతితో విషాద ఛాయలు చోటు చేసుకున్నాయి. కైప గ్రామానికి చెందిన ఎస్సీ కాలనీలో మధుప్రియపై వీధి కుక్కలు దాడి చేశాయి. చిన్నారి మధుప్రియ సాయంకాలం వేళలో బయట ఆడుకుంటున్న సమయంలో ఒక్కసారిగా వీధి కుక్కలు దాడి చేశాయి. అక్కడే ఉన్న గ్రామస్తులు గమనించి స్థానికుల కుక్కలను తరిమి పాపను రక్షించారు. అప్పటికే బలమైన గాయాలు కావడంతో స్పృహ కోల్పోయిన పాపను బనగానపల్లె ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పాప మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మరొకరు ఇలాంటి దారుణాలు జరగకుండా తక్షణమే అధికారులు గమనించి వీధిలో ఉన్న కుక్కలను తరలించాలని గ్రామస్తులు కోరారు. నంద్యాల మలేరియా జిల్లా అధికారిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రశేఖర్ అభినందించిన సిబ్బంది. ఈ సందర్భంగా బదిలీలో భాగంగా నంద్యాల పట్టణంలోని మలేరియా కార్యాలయానికి జిల్లా అధికారిగా చంద్రశేఖర్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో విధులు నిర్వహించడం జరుగుతుందని, అక్కడి నుంచి నంద్యాల జిల్లాకి బదిలీ కావడం జరిగిందని, ఈరోజు బాధ్యతలు స్వీకరించడం జరిగిందని, పట్టణంలో డెంగూ మలేరియా వ్యాధులను తగ్గించడానికి కృషి చేస్తానని, నా వంతు ప్రజలకు అందుబాటులో ఉండి మలేరియా డెంగూ వ్యాధులు రాకుండా చూస్తానని, అదేవిధంగా శ్రీశైలం సుగాల తండాలో డెంగూ వ్యాధులు బొలేరో వ్యాధులు రాకుండా అక్కడ పారిశుద్ధ్యం లోపించకుండా చూస్తానని తెలిపారు. పేరు సి చంద్రశేఖరరావు. ప్రస్తుతానికి కర్నూలులో ఏఎంగా పనిచేస్తుంది. నాకు ప్రమోషన్గా జేఈ విధుల్లో సీనియర్ ఎంటమాలజిస్ట్గా కర్నూలులో జాయిన్ అయినాను. ఇక్కడ నంద్యాలకు నిన్ననే నాకు డిఎంఓగా ఆర్డర్ ఇచ్చినారు. ఆ ఆర్డర్ ఇచ్చిన సందర్భంలో ఈరోజు మన డిఎంఎన్హెచ్ గారికి జాయినింగ్ రిపోర్ట్ చేయడం జరిగింది. కూడా గతంలో నేను ఇక్కడ సబ్ యూనిట్ ఆఫీసర్గా 7 years ఇక్కడనే చేశాను. కానీ ఈ జిల్లాలో మటుకు నాకు అందరూ బాగా తెలిసిన వాళ్ళు, ప్రజలు కానీ ప్రతి ఒక్క గ్రామం ప్రతి ఒక్క విలేజ్ కూడా అన్ని తెలిసిన గ్రామాలే. ఇక్కడ పనిచేసే సిబ్బంది కూడా అంతా తెలుసుకోవాలి. కానీ ప్రస్తుతంలో ఇప్పుడు ఉన్న సీజన్లో మనకు డెంగ్యూ మలేరియా చికెన్ గున్యా ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా మనకు ఎక్కువ డెంగ్యూ కేసులు మన జిల్లాలో కొంచెం కానీ 65 కేసులు ఎంత ఉన్నాయి. అవన్నీ కూడా అవి కూడా తగ్గించడానికి ముఖ్యంగా డెంగ్యూ గురించి మరణాలు తగ్గించడానికి ముఖ్యంగా మేము తోడ్పడతామని
మన మలేరియా కేసులు కూడా కొద్దిగా ఏదో శ్రీశైలము అక్కడ సున్నిపేట మధురగిరిలు ఉన్నాయి కాబట్టి అవి కూడా స్ప్రేయింగ్ చేసి DDT స్ప్రేయింగ్ చేసి అవి కూడా మలేరియా కేసులు తగ్గించే ఏర్పాటు ఖచ్చితంగా చేస్తాము అని ఈ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇక్కడ విస్తృతంగా పర్యటించి ప్రతి ఒక్క గ్రామం నుండి తిరిగి ఎక్కడెక్కడైతే కేసులు ఎక్కువ వస్తున్నాయో ఆ కేసులలో తిరిగి యాంటీ లార్వా, నైరేత్రము, ఫాగింగ్ అవన్నీ చేసి కేసులు రాకుండా చూసే ఏర్పాటు చేస్తామని మీ సభాపతి అందరికీ మీకు తెలియజేస్తున్నాం. పోయిన చోట్ల మేము మాకు అంతా సహకరించి ఆ తొట్టుల్లో కానీ గచ్చులలో కానీ నీళ్లు ఫ్రైడే డే మనకు ప్రతి శుక్రవారం ఫ్రైడే డే చేస్తాము. ఆ ఫ్రైడే లో ఏదన్నా లార్వా అనేది ఉంటే ఆ లార్వాని కూడా అవేక్ చేసి దాంట్లో మళ్ళా ఒకవేళ ఏమన్నా వాళ్ళు నీళ్లు మాకు అవసరం ఉంది అని అంటే దాంట్లో అవేట్ వేసి ఆ లార్వా లేకుండా అవేట్ చేసి దాన్ని ఆ లార్వాని చంపి అక్కడ మలేరియా కానీ డెంగ్యూ కానీ ఉత్పత్తి పెరగకుండా చూసే బాధ్యత మాది. అది ఏర్పాటు చేస్తామని మీ అందరికీ నేను ప్రామిస్ చేస్తున్నాను. కాళికామాత అమ్మవారి అనుగ్రహంతో మేము నటించిన సినిమాలు ఘన విజయం సాధించాలని బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు అన్నారు. ప్రముఖ సినీ హీరో బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు శుక్రవారం ఆలగడ్డ పట్టణంలోని శ్రీ కాళికామాత అమ్మవారిని దర్శించుకున్నారు. గురు పౌర్ణమి సందర్భంగా జగద్గురు శ్రీ మధ్విరాట పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకుని తిరిగి హైదరాబాద్ వెళ్తున్న వారిని సంపూర్ణేష్ బాబు బృందాన్ని శ్రీ 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 కాళికామాత దేవాలయ కమిటీ వారు ఆహ్వానించారు. కాళికామాత ఆలయ కమిటీ అధ్యక్షులు దురుగడ్డ రవీంద్రాచారి ఆధ్వర్యంలో శ్రీ 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 కాళికామాత దేవాలయంకు చేరుకున్న బృందానికి కమిటీ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ప్రధాన అర్చకులు చంద్రశేఖర్ ఆచార్యులు, లోకేష్ ఆచారి శ్రీ 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 కాళికామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు మాట్లాడుతూ గతంలో కూడా కాళికామాత అమ్మవారిని దర్శించుకోవడం వలన నేను నటించిన చాలా సినిమాలు ఘన విజయం సాధించాయని అన్నారు. అమ్మవారి ఆశీస్సులు అనుగ్రహంతో మేము నటిస్తున్న అన్ని సినిమాలు ఘన విజయం సాధిస్తాయని తెలిపారు. అనంతరం వారికి కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఆలయ కమిటీ అధ్యక్షులు దురుగడ్డ రవీంద్రాచారి, ఆయన కూతురు మహిళా శిల్పి భువనేశ్వరిలు సంపూర్ణేష్ బాబుకు నటరాజస్వామి విగ్రహాన్ని అందజేశారు. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సంపూర్ణేష్ బాబు. ఈరోజు నిన్న గురు పౌర్ణమి సందర్భంగా జగద్గురు పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామివారిని దర్శించుకొని తిరుగు ప్రయాణంలో ఆళ్ళగడ్డ శారదా శిల్పకళా నిలయానికి వచ్చాము. చాలా ఆనందంగా ఉంది. నాకెప్పుడో వీళ్ళు ఒక నటరాజస్వామి విగ్రహం ఇస్తామన్నారు. అప్పటి నుంచి లక్కీగా వాళ్ళు చాలాసార్లు కాల్ చేశారు. నేను ఇటువైపు రాలేదు. ఈరోజు నటరాజస్వామి విగ్రహాన్ని నాకు ఇచ్చారు. చాలా ఆనందంగా ఉంది. వీళ్ళు తయారు చేసిన వాళ్ళు రవీంద్రాచారి గారు, వీళ్ళ నాన్నగారు, వీళ్ళ తాతగారు, వీళ్ళ ముత్తాతగారు, అంటే 4 తరాల నుంచి ఇదే విగ్రహాల నిర్మాణంలో వీళ్ళు పనిచేస్తారు. నిజంగా చాలా ఆల్ ది బెస్ట్. ఇక్కడ ఆళ్ళగడ్డలో కూడా చాలామంది విగ్రహ తయారీలు చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఆల్ ది బెస్ట్. చాలా థ్యాంక్ యూ సార్, మీరు మాకు విగ్రహం ఇచ్చాడు. ఎందుకంటే మీ వీడియోస్, భువన గారి వీడియోస్ మేము ఫస్ట్ నుంచి చూసేవాళ్ళం. ఆమె ఒక మహిళా నారీమణిగా వర్క్ చేస్తూ వీడియోలు చేస్తూ చాలా అప్లోడ్ చేసింది. చాలా కంగ్రాట్స్ అమ్మ. నిజంగా నువ్వు ఎంత ధైర్యంగా విగ్రహాలు చేయడం ఎక్కువ అంటే నువ్వు ఈ ప్రపంచానికి మీరు చేసే పనిని చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. సదా మీ ప్రేమకు బానిస, మీ సంపూర్ణేష్ బాబు. ఆకలి ఉన్నాయి గతంలో ఆడపట్టుకు ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చాను చెప్పండి. ఇక్కడ కట్ చేసుకుంటారా? వీళ్ళు ఎంతో శ్రమ కోర్చి, ఆకలి కోర్చి, ఎండకు వానకు ఓరుస్తూ ఇంకా ఈ వృత్తిని బతికించాలి, ఇంకా ఈ విగ్రహాలను తయారు చేసి ప్రపంచానికి కొత్త వెలుగులు అందించాలనే వీళ్ళ తపనకు హ్యాట్సాప్. ఈ సాఫ్ట్వేర్ యుగంలో, ఈ స్పీడ్ ప్రపంచంలో ఇంకా మీరు ఇటువైపు చూసినట్టయితే ఇంకా అదే వృత్తి సాగిస్తారు. వీళ్ళకు, వీళ్ళ దగ్గర ఉన్నటువంటి వర్కర్స్కు, ఈ పనిచేసే వాళ్ళందరికీ భగవంతుడు ఆశీస్సుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాల పట్టణంలో ప్రైవేటు పాఠశాల వాహనాలు అతివేగంగా వెళ్తున్నాయి. వాటిపై కఠిన చర్యలు తప్పవు. ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా హెచ్చరికలు. నంద్యాలలో స్వర్ణాంధ్ర విజన్ యాక్షన్ ప్లాన్ సమావేశము. అధికారుల పనితీరు జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆగ్రహం. నిర్లక్ష్యం చర్యలు తప్పవు. మంత్రి ఫరూక్.
నంద్యాల రామనాథ్ రెడ్డి నగర్ డ్రైనేజ్ కాలువలో మహిళా మృతదేహం దుర్వాసనతో ఉలిక్కిపడిన కాలనీ వాసులు మృతదేహాన్ని పరిశీలిస్తున్న ఏఎస్పీ మందజావలి. నంద్యాల లతీఫియా మసీద్ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. శుక్రవారం మసీదులో ఆధిపత్యం కోసం టీడీపీ నేతల మధ్య వాగ్వాదం. రంగంలోకి దిగిన పోలీసులు. నంద్యాల జిల్లాలో ఆశా వర్కర్ల ఉద్యోగులకు దరఖాస్తుల స్వీకరణ. ఆశా వర్కర్ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ డబ్బులు ఇచ్చి మోసపోవద్దంటూ జిల్లా వైద్య శాఖ అధికారి వెంకటరమణ వెల్లడి. బనగానపల్లి మండలం కైప గ్రామానికి చెందిన 4 ఏళ్ల చిన్నారి మృతితో విషాద ఛాయలు చోటు చేసుకుంది. కైప గ్రామం నంద్యాల మలేరియా జిల్లా అధికారిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రశేఖర్ అభినందించిన సిబ్బంది. ఆళ్లగడ్డలో హీరో సందడి. కాళికామాత అమ్మవారి అనుగ్రహంతో మేము నటించిన సినిమాలు గడ విజయం. బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.